ములుగు జిల్లాలో సుందరీకరణ పనులు ఆకట్టుకుంటున్నాయి. జంగలపల్లి క్రాస్ రోడ్డు వద్ద రామప్ప చరిత్రను సూచించే చిహ్నాలు ఏర్పాటు చేశారు. టూరిస్టు హబ్గా ఉన్న ములుగు జిల్లా పర్యాటక అభివృద్ధిలో దూసుకుపోతుంది. జిల్లా వ్యాప్తంగా మొదటి విడత 11 ప్రధాన కూడలలో 7,14,00,000 రూపాయలతో సుందరీకరణ పనులు చేపట్టారు. జంగలపల్లి కూడలిలో రేపు ఆగస్టు 15న మంత్రి సీతక్క ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ములుగు పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అజయ్ కుమార్తో మా వరంగల్ ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. ములుగు జిల్లా రోజురోజుకి ఈకో టూరిజంగా అభివృద్ధిలో ముందుకు వెళ్తుంది. ఇటు ఒక పక్క ములుగు జిల్లాలోని అందాలను చూడడానికి ఇటు పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఇటు చారిత్రాత్మక కట్టడాలతో పాటు ప్రకృతితో వెలిసిన ఇటు బొగత జలపాతం అయితేనేమి, ఇటు లక్నవరం రామప్ప చెరువులు ఉండటంతో అధిక సంఖ్యలో అయితే టూరిజం వస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ప్రభుత్వం కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తుంది. ప్రస్తుతం 11 ప్రదేశాలలో 7,14,00,000 రూపాయలతో పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో ములుగు జిల్లాని మొత్తం సుందరీకరణ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రేపు జంగాలపల్లి దగ్గర ఈ యొక్క సుందరీకరణ పనులు మంత్రి సీతక్క ప్రారంభిస్తున్నారు. అందులో భాగంగా ఎలాంటి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు, అక్కడ ఎలాంటి పనులు జరుగుతున్నాయో తెలుసుకుందాం. మనతో ములుగు జిల్లా పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అజయ్ గారు ఉన్నారు. సార్, ములుగు జిల్లాలో ఈ యొక్క అభివృద్ధి సుందరీకరణ పనులు ఎక్కడ ఎన్ని ప్లేస్లో జరుగుతున్నాయి, ఎంత బడ్జెట్తో ఈ పనులు చేస్తున్నారు సార్? 11 జంక్షన్లలో ఈ అభివృద్ధి పనులు చేస్తున్నారండి. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మీకు అందరికీ తెలుసు, ఒక విధంగా సమ్మక్క సారక్క విషయంలో ఆధ్యాత్మికంగా దేశం నలుమూలల నుంచి కూడా జనాలు అక్కడికి రావడం జరుగుతుంది. అంతేకాకుండా బొగత జలపాతాలే కానీ, లేకపోతే లక్నవరం రామప్ప చెరువుల గురించి, అడవులు, మంచి మంచి ప్లేసులు ఇవన్నీ ఉన్నాయి. టూరిజంగా కూడా బాగా డెవలప్ అయ్యి ఉంది. అందుకని మంత్రి గారు, కలెక్టర్ గారు, మంత్రి గారు ఇద్దరు బాగా చొరవ తీసుకొని ఇక్కడ ఉన్న కూడళ్ళు అంటే జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసే కార్యక్రమంలో ఈ జంక్షన్లు కూడా సుందరీకరణ చేయాలని తలపెట్టిండ్రు. సార్, మనం చూసుకుంటే ఈ 11 కూడళ్ళు ఎక్కడెక్కడ ఈ కూడల్లో సెలెక్ట్ చేశారు, ఆ కూడల్లో ఎలాంటి థీముతో మీరు అక్కడ సుందరీకరణ పనులు చేయాలనుకుంటున్నారు? ప్రతి జంక్షన్లో కూడా ఆ జంక్షన్కు సంబంధించి అక్కడ దేనికి ప్రాశస్త్యం ఉన్నది అన్నదాన్ని, అంటే ములుగు మెయిన్గా ఆదివాసీలకు ప్రాశస్త్యం ఏందండి. దాదాపుగా అన్ని జంక్షన్లలో కూడా ఆదివాసీలు ఒక కల్చర్ అనేది ఉట్టిపడేటట్టుగా, తర్వాత సమ్మక్క సారక్కల వైభవం, వాళ్ళకు సంబంధించిన ఒక బాణం వేయడము, లేకపోతే కుంకుమ భరణి, ఇట్లాంటి వాటిని పెట్టి డిజైన్ చేయడం జరిగింది. ప్రతిది కూడా మనకు స్టేట్లో చాలా పెద్ద ఆర్కిటెక్ట్ హుసేన్ గారు అని ఉన్నారు, డిఏ ల్యాండ్స్కేప్ అని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ ద్వారా ఇది చేస్తున్నాము. చాలా బాగా వస్తున్నాయి. అందరూ కూడా ట్రయల్ రన్ అయ్యేటప్పుడే చూసి చాలామంది వచ్చి సెల్ఫీలు దిగడం చాలా సంతోషపడ్డారు. చాలా బాగుంది అని అందరూ హర్షం వెలిబుచ్చారు. 11 ప్లేస్లలో ఏదైతే పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేస్తున్న ఈ యొక్క సుందరీకరణ పనులతో ములుగు జిల్లా అందాలు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ములుగు ఈకో టూరిజానికి మరింత వన్నె తెచ్చే విధంగా అయితే అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇటు సహజ సిద్ధమైన ములుగు అందాలతో పాటు ఇటు చారిత్రాత్మక కట్టడాలు కూడా ప్రతిబింబించేలా ములుగు ఒక టూరిజం గొప్పతనాన్ని కూడా ప్రజలకు తెలిసేలాగైతే ఈ సుందరీకరణ పనులు అయితే చేస్తున్నట్టుగా మనతో పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అజయ్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఫిరోజ్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్.